సుబ్రహ్మణ్యం గారు, అకారణంగా వచ్చే కడుపు నొప్పి నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలేమిటో వివరిస్తారండి? యోగాలో అర్ధబద్ధ క్రౌంచాసనం, ద్విపాద ఉత్తానాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. అర్ధబద్ధ క్రౌంచాసనం. ఈ ఆసనం సాధన చెయ్యడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత కాళ్ళు రెండింటినీ కొద్దిగా ముందుకు చాచి కుడి కాలును మడుస్తూ ఎడమ కాలి తొడపై ఉంచి కుడి చేతి సహాయంతో ఎడమ కాలును పైకెత్తుతూ ఇప్పుడు రెండు చేతుల సహాయంతో నిటారుగా ఎత్తాలి. పెదాలను ఎడమ మోకాలుకు ఆంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. తరువాత ఎడమ కాలును మడుస్తూ రెండు చేతుల సహాయంతో కుడికాలి తొడపై ఉంచి కుడి కాలును చేతుల సహాయంతో పైకెత్తుతూ నిటారుగా ఉంచాలి. ఇప్పుడు పెదాలను కుడి మోకాలకు ఆంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రెండు కాళ్లతో 3 నుంచి 6 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ ద్విపాద ఉత్తానాసనం. ఈ ఆసనం సాధన చెయ్యడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తరువాత రెండు కాళ్లను, తలను వీలైనంతగా పైకెత్తి ఉంచాలి. ఈ భంగిమలో శరీర భారం మొత్తం వీపుపైనే ఉంటుంది. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజూ 4 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఈ విధంగా అర్ధబద్ధ క్రౌంచాసనం, ద్విపాద ఉత్తానాసనం సాధన చెయ్యటం ద్వారా ఉదర భాగంలో ఒత్తిడి జరిగి మణపుర చక్రం ఉత్తేజితమై జీర్ణ వ్యవస్థలో పేరుకుపోయిన అపాన వాయువులు నశించి అకారణంగా వచ్చే కడుపు నొప్పి నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.